చిత్తూరు జిల్లా చౌడపల్లి మండలంలో గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో ఒక గొర్రె మృతి చెందినట్లు రైతులు పేర్కొంటున్నారు. చౌడపల్లి మండలం అమినిగుంటకు చెందిన ప్రభాకర్ కడియాలకుంట సమీపంలోని ఆంకాలమ్మ కొండ అటవీ పరిసర ప్రాంతాల్లో గొర్రెలు మేపుతుండగా పొదల చాటు నుంచి ఒక చిరుత దాడి చేసిందని వారు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో 3 గొర్రెలు గాయపడగా ఒక గొర్రెను చంపి అడవిలోకి తీసుకెళ్లిందని వారు పేర్కొంటున్నారు. ప్రభాకర్ కేకలు పెడుతూ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎఫ్ఎస్ఓ ఇంద్రాణి, ఎఫ్బిఓలు ప్రభాకర్, రామచంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత కాలి ముద్రలను గుర్తించారు. గ్రామస్తులతో పాటు పశువుల కాపరులకు చిరుత పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అటవీ ప్రాంతంలో గొర్రెలు మరియు పశువులు మేపేందుకు వెళ్లే చౌడపల్లి మండలంలోని రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే చిరుతన బారిన పడే అవకాశం ఉందని వారికి సూచించారు. చిరుత జాడ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా చౌడపల్లి మండలం రైతులకు అటవీ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. నా పేరు సునీల్, ఆమినిగుంట పంచాయతీ ఆమినిగుంట విలేజ్ మాది. ఇక్కడ అంకాలం కొండ కింద చేను ఉంది. ఇక్కడ గొర్రెలు తోలుకొని వచ్చిన మార్నింగ్ 10 గంటలకి. గొర్రెలు కొండగా వెళ్తే చిరుతపిల్ల వచ్చి మధ్యలో గొర్రెలు పట్టుకొని లాక్కెళ్ళిపోయి చూసామన్నా. తెల్ల మట్టలది చిరుతపులి అన్న.